గురువులకు ఇక్కడున్న అందరి ఆత్మస్వరూపులందరికీ కోటి కోటి కృతజ్ఞతలు. ఈరోజు గౌరీశంకర్ సార్ ఎంత బాగా చెప్పారంటే వారు ధ్యానం అనుభవించి ఆ తపనతో ఆనందంతో చెప్తున్నారు. వాళ్ళు ఒక్కొక్క మాట చెప్పేదంతా లోపల నుంచి ఎంత హానెస్ట్గా చెప్పారంటే నిజంగా వాళ్ళు చెప్పిన దాంట్లో నాకు ఇష్టమైందంటే నాకు అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నాను. సీతాయనం అది పుస్తకం నేను చదివాను. అది చదివిన తర్వాతే తెలిసింది నాకు ప్రేమతత్వం గురించి. మన మానవాళికి ప్రేమతత్వాన్ని తెలిపేందుకే వాళ్ళు జన్మ తీసుకున్నారు సీతారామచంద్రులు. మనము మనుషులకు ప్రేమించేందుకే వేరు చేస్తాం. మన వాళ్ళంటే ఒక మాదిరి, ఇంకొకరంటే ఇంకో మాదిరిగా మనం ప్రేమిస్తాము. కానీ ఆ సీతామాత పక్షులను, నీళ్ళని, అన్ని జంతువులను అందరినీ ఒకే మాదిరిగా ప్రేమించింది సీతామాత. ఒక కుందేలుకి ఏమైందనేది కూడా ఆమె ధ్యానంలో తెలుసుకుని దానికి ఏం కావాలో దానికి సపర్యలు చేసి దానికి ఏమి వచ్చింది అంతా ఒక ఆకు పసురుతో ఆ నొప్పిని పోగొట్టింది సీతామాత ధ్యానంలో కూర్చొని. అట్లా పక్షులకు కానీ ప్రాణులకు కానీ ఒకే మాదిరిగా ప్రేమతత్వం చూపించింది సీతామాత. నిజంగా అప్పుడు సార్ చెప్పింది కూడా నిజమైంది. ఋషులు 7 తరాలకు శాపం ఇచ్చేసేవారు. ఒక్కరు చేసిన తప్పులకి 7 తరాలు ఎందుకు అనుభవించాలని అప్పుడే ఆమె విరోధించింది. ఆమె తర్వాత ఈ చెట్లను నరకడం గురించి కూడా చాలా బాగా చెప్పింది. మనుషులకు ఎంత అవసరమో, చెట్ల నుంచి ఎంత లాభం ఉంది, చెట్లను నరకరాదు అని చెప్పి అప్పుడు ఇంకా ఇప్పుడైతే మనం మాట్లాడుతున్నాం కానీ అప్పుడైతే మాట్లాడే పరిస్థితి కూడా లేదు. లోపల ఉండేవాళ్ళు ఇప్పుడు 50 ఏళ్ళ కిందట కూడా వంటింట్లో మాట్లాడేవాళ్ళే కానీ బయటకు వచ్చే హాల్లో ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు. అప్పటి స్థితిలోనే సీతామాత ఋషులందరికీ విరోధం చేసి ఎందుకు చెట్లు నరుకుతున్నారు అని ప్రశ్నించింది. అప్పుడు కూడా వాళ్ళందరూ సీతామాత మాటకు గౌరవం ఇచ్చి నువ్వు ప్రశ్నించావు కాబట్టి నువ్వే సొల్యూషన్ చెప్పు అన్నప్పుడు ఆ మాత చెప్పిన మాట ఏంటంటే చెట్లు నరకరాదు కానీ మన అవసరం కోసం మనం నరకాల్సి వస్తుంది. ఆ నరికినప్పుడు మనమే దానికి సొల్యూషన్ చెప్పాలని ఎవరైతే మన అవసరం కోసం మనం చెట్లు నరుకుతామో అక్కడ 2 మొక్కలు నాటండి, అది పరిహారం అవుతుందని సీతామాతనే దానికి పరిహారం చెప్పింది. అట్లా సీతామాత ఆ బుక్ చదివినప్పుడు నిజంగా డీనమెరియము ఆమె చెలికత్తగా జన్మించింది సీతామాత ఉన్నప్పుడు. చాలా అద్భుతమైన పుస్తకం అది. నేను చదవడమే కాక మళ్ళీ 2వ చదివి చాలా మందికి నేను చెప్పాను దాని గురించి. 20 రోజులు క్లాస్ చేశాను నేను దాని గురించి చెప్పడం. అది నా అదృష్టం, నా భాగ్యం. అది నిజంగా అద్భుతమైన పుస్తకం సార్ సీతాయనం అనేది. తర్వాత మీరు ఇప్పుడు చెప్పారు మరణం లేని మీరు, అది లోప్సాంగ్ రాంపా టిబెట్ యోగి రాసినది. అది నేను మొన్న కడతాడిన వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను. అది కూడా చాలా అద్భుతమైన పుస్తకం. అది చదివితే చాలు మనకి ఏ చింత ఏది దుఃఖం ఉండదు. నిజమైన జీవితం అనేది ఎలా జీవించాలి అనేది తెలుస్తుంది మనకి మరణం లేని మీరు చదివినప్పుడు. చాలా అద్భుతమైన పుస్తకం సార్. అది 20 అధ్యాయాలు చదివినప్పుడే చాలా మంచిగా చెప్పారు. ఈరోజు మీరు చెప్పినవన్నీ మనం పాటించాల్సినవే. చాలా అద్భుతంగా చెప్పారు సార్ మీరు. మీకు కోటి కోటి కృతజ్ఞతలు. అలాగే మన కుమారి వాళ్ళ అమ్మ నాన్నగారు నిజంగా ఈరోజు వాళ్ళ కళ్ళలో ఆనంద బాష్పాలు చూశారు. ఎవరికైనా కానీ తల్లిదండ్రులకి కూతురు అక్కడ సంతోషంగా ఆనందంగా ఉండాలనే అనుకుంటారు. మీరు నిజంగా మీ కూతురు ఆనందం చూడాలంటే వారం పతంజలి పిరమిడ్ రండి. నిజమైన ఆనందం మీరు ఇక్కడ చూడగలరు. ఇంట్లో చూస్తారో లేదో తెలియదు. చాలా బాగుంటుంది. ఫ్రీగా ఓపెన్గా మాట్లాడుతుంది. చాలా బాగుంది సార్. నిజమైన ఆనందం ఎక్కడైనా మనకు దొరుకుతుందంటే ఖచ్చితంగా ఈ ధ్యానంకి వచ్చిన తర్వాత ఇది మనం అందరం ఇక్కడ హృదయం మీద చేపెట్టుకుని చెప్పొచ్చు. మనం ఏదైనా ఒక నిర్ణయం మంచి తీసుకున్నాం ఇది లైఫ్లో అంటే ఈ ధ్యానం చేస్తున్నాము అనేది గర్వంగా చెప్పుకోవచ్చు. మనం చాలా మనందరి ఎన్నో జన్మల పుణ్య ఫలం ఉంటేనే మనం ఈ ధ్యానం చేయగలము. ఇది మనందరి భాగ్యం అని అంటారు. తర్వాత అజ్జి నిజంగా వారి 107 మనము సామాన్యంగా వింటుంటాము. ఎవరైనా ఆశీర్వదించినప్పుడు చెప్తుంటారు నిండు 100 ఏళ్ళు జీవించు. సత్యమా అది మన కళ్ళెదురుగా ఉంది ప్రత్యక్ష సాక్షి. అది ఆమెకి ఏదో చిన్న కానుక మనందరి పరంగా అది నిజంగా నాకు కలిగిన సౌభాగ్యం అని అనుకుంటున్నాను నేను. నిండు 100 ఏళ్ళు పరిపూర్ణ మహిళ అని చెప్పవచ్చు మనం. నిజంగా అట్లాంటిది ఆ జీవితం కూడా మనం ఈ ధ్యాన జీవితంలోకి వచ్చి ఇంకా అద్భుతంగా మనం జీవించవచ్చు. ఈ జీవనం సార్థకం చేసుకోవచ్చు మనం ఈ ధ్యానంలో అని నేను చెప్పడానికి ఇష్టపడుతున్నానండి. మన సార్ గురించి చెప్పాలంటే నిజంగా బంకడమే మా సార్. నిజంగా ఎందుకంటే ఎప్పుడో ఒకసారి
నేను నా పుట్టింటికి వెళ్తున్నాను, ఏం వస్తున్నారంటే లేస్తాను, ఇప్పుడు పుట్టింటికి వెళ్తున్నాను, ఏంటి రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళు మాత్రమే నీకు అన్నదమ్ములా, నేను కానా అన్నప్పుడు నిజంగా నా కళ్ళలో